పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇస్తలేడు. 2000 ఇస్తుండు. 4000 ఇస్తున్నాడు. 2000 ఆయనకు 2000 ఇస్తామంటే ఆయన కేస్తాం మేము. సరే ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నావు తల్లి? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? టీఆర్ఎస్ఏ ఇస్తాడు 4000. రేవంత్ రెడ్డి మరి 6 గ్యారెంటీలు అని ఇచ్చిన అంటూ ఉన్నారు కదా. ఆయన ఇయ్యాడు, మేము తీసుకోము. ఆయనతో మేమే ఇయ్యం. మరి బతుకమ్మ చీరలు ఇచ్చాయి కదా తల్లి. ఓలు బతుకమ్మ చీరలు లేవు, ఏ చీరలు లేవు. ఎట్లుంది పరిపాలన? మార్పు అన్నాడుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది? ఏం మార్పు ఆయన ఏది లేదు, ఎక్కడ లేదు. వచ్చిండు కానీ ఏది ఇస్తలేడు, ఎక్కడ ఇస్తలేడు. అదే 2000 ఇస్తుండు. సీరియల్ లేవు, ఏది లేదు, ఎక్కడ లేదు. ఆయనకు ఏ స్టోడే ఉన్నాడు. ఓడేస్తాడు ఇప్పుడు ఆయన మటుకు అస్సలే. రేవంత్ రెడ్డి అన్న, ఈడ మేము మస్తు మంది జమ అయినాం. ఓ బస్సు లేదు, ఏం లేదు. ఈడ అందరం జమ అయినాం. మమ్మల్ని ఇడిచి రాండి అని చెప్పి మేము 3టికి వచ్చినాం. మరి ఇన్నే ఉంటున్నాం. బస్సు లేదు, ఏం లేదు. ఏంది కథ, ఏంది లెక్కేంది? మీటింగ్కు రమ్మంటారు. 3:30 కత్తి మీద నిలబడుతుంది. ఎట్లా మరి మా పరిస్థితి? మీరు పెట్టకున్నా అయిపోవు కదా. పెట్టి మీటింగ్ పోతారా తల్లి మీరు? మీటింగ్కే పోతున్నాం. మీటింగ్కే రేవంత్ రెడ్డి అన్న దగ్గర పోతున్నాను. మీటింగ్ పోతున్నాం. మరి బస్సు పెడుతున్నాను, బస్సు లేదు, ఏది లేదు. ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకొని పోవట్రు ఆటో వాళ్ళ. ఎట్లా మా పరిస్థితి? ఇక్కడ ఉన్నోళ్ళది ఎట్లా చెప్పు? మరి 400 ఇస్తానన్నారు. 400 ఇస్తా అన్నారు కదా. 400 దేనికి? మీటింగ్ పోయినందుకు. ఇప్పుడు 300 ఇస్తానని అంటారు. అయినా సరే అని వీళ్ళందరం పోతామని వచ్చినాం. అట్లయినా కానీ ఇక వాళ్ళు బస్సే పంపించకపోయారు, ఏం లేకపోయి ఇన్ని అందరం బదలరా అడకవు. చెప్తాలి మీటింగ్ పోతాను ఎంత ఇస్తున్నారు? మీటింగ్ ముందుగా కొందరు మందికి పోతే 500 ఇస్తున్నారు. 500 కాక ఈమె ఏం చేసింది? ఈమె రోజు అటు ఇటు తిరుగుతుంది. మనం తీసుకుపోయేటామె తిరిగి ఇప్పుడు 300 ఇస్తామని పొద్దున్న నుంచి అంటుంది. ఇక 5 ఆయనే మరి వస్తామని వచ్చిండ్రు అందరూ. 120 మంది వచ్చినాం. 3:30కి పిలుచుకొచ్చింది, రోడ్డు మీద నిలబెట్టింది. నేను ఆడ పిలుచుకొస్తా, బస్సు తీసుకొస్తా, అది తీసుకొస్తాను అని చిన్నగా ఎక్కేసింది. ఇక మేము ఇక రోడ్డు మీద ఎట్టిన పడ్డాం. 4000 పింఛన్ ఇస్తా అన్నాడు కదా. ఎవరిస్తాడు? 4000 కాదు. ఇప్పుడు నేను నా భర్త చచ్చిపోయి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల నుంచి ఆ పింఛన్ ఇచ్చుడే లేదు. 2 ఏళ్ల నుంచి మరి ఎక్కడ ఇస్తుండు పింఛని? 4000 లేదు, ఏం లేదు. 2000 ఇస్తాడు. 2000 ఇస్తాడు. ఇక ఇస్తానని మురిపిస్తాడు. ఇక సపడేకుంటూ ఊకుంటాడు. అంటే ఇక తనది బర్జి బట్టి నింపుకోవాలని ప్లాన్ చేస్తాడో ఏమో తెలియదు కానీ 2000 ఇస్తాడు. మళ్ళా ఆయన ఉన్నప్పుడు ఇంత సీరలో బీరలో బతుకమ్మ పండుగ ఇస్తురు. అవి వచ్చినాయి. బతుకమ్మకు దానికో దీనికో వచ్చినాయి పైసలు. సీరలు వచ్చినాయి, బాక్సులు వచ్చినాయి. ఇప్పుడు ఏం లేదు, అక్కడ లేదు. 2000 ఆయన ఇచ్చిన 2000 ఇస్తుండ. ఆయన 4000 మురిపిస్తున్నా. ఆయన ఇక ఉందిగా. ఇప్పుడు మీటింగ్ తీసుకుపోవడానికి డబ్బులు ఇస్తున్నారు కదా, ఏం ఇచ్చిండ్రా? తీసుకుపోరారు. వచ్చి 3:30కి వచ్చి కూర్చున్నాం. వచ్చినా ఉన్నాం. ఏడ తీసుకుపోయారు. మీటింగ్ పోయి వచ్చిన తర్వాత ఇస్తారా లేదా ముందే ఇస్తారా డబ్బులు? పోయి వచ్చినాక ఇస్తారు. పోయి వచ్చినాక తీసుకుపోయినా ఇస్తుంది. ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు? నాకు మా ఆయన లేదు, చచ్చిపోయి 2 ఏళ్ళు అయింది. నాకు పింఛన్ లేదు. నాకేం కావాలి? పింఛన్ కావాలని కోరుకుంటున్నా. ఇంతవరకు ఆయన ఎవరు ఆయన కొంచెం రాజ్యం ఏజెంట్ ఆయన ఎత్తలేడు, ఈయన ఎత్తలేడు. అల్లం బెల్లం అని చెప్పటమే కానీ ఏది లేదు. అక్కడ లేదు. అక్కడ పింఛన్ కూడా 4000 ఇస్తాను. 2000 ఇస్తుండు. ఆయన ఇచ్చిన 2000 ఈయన ఇస్తుండు. 2000 పింఛన్ రాస్తున్నాడు మాకు. మీటింగ్. ఎవరు మీటింగ్? చేయకూడదు మీటింగ్. చేయకూడదుకు మీటింగ్ అని తీసుకొచ్చారు. 3:30కి వచ్చి ఇక్కడ నిలబడ్డాం. ఏది లేదు. రాసిన వాళ్ళ పేరు రాసుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. మమ్మల్ని ఇక్కడ రోడ్డు మీద ఉంచారు. మరి అవి ఇస్తాం అని ఆశలు పెడతారు. ఏది లేదు. ఇక రోడ్డు మీద తీసుకొచ్చి మమ్మల్ని మీటింగ్ ఎంత ఇస్తా ఉన్నారు?
మీటింగ్కు ఫస్ట్ 500 400 అంటారు. వాడి పోయినాక 200 ఇచ్చేది తెలియదు, 300 ఇచ్చేది తెలియదు. ఎంత ఇస్తారా ఏందన్నది మాకని తెలియదు. వాళ్ళు పోయి వచ్చినాక అలా బుద్ధులు ఉండి ఇస్తారు, లేకపోతే లేదు. కానీ పిచ్చులకైతే రోడ్ల మీద తిప్పుతారు. ఇప్పుడు మీ డబ్బులతోనే వెళ్తున్నారా మీటింగ్కి? మా డబ్బులతోటే వెళ్తున్నాం. మేమే మాట్లాడుకున్నాం. అలాదేం లేదు. మాట్లాడినాయన్నీ వెళ్ళిపోయినాయి. ఇక మేము ఇంత దూరం వచ్చినాం కదా అని మేము మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాం.